చేసినటువంటి తీర్మానం అమలు చేసే విధంగా పెద్ద ఎత్తున ఢిల్లీ పట్టణంలో ధర్నా చేసి అక్కడ కూడా చేయాలని చెప్పాం. ఇదేదో గాలికి వదిలేసేటువంటి కార్యక్రమం కాదు. పెద్ద ఎత్తున ఒక సామాజిక పరివర్తన కోసం మన రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న జరిగినటువంటి 8-9 తారీఖుల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్లీనరీ సమావేశాల్లో ఆయన పెద్ద ఎత్తున ఒక మాట చెప్పారు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం పెద్ద ఎత్తున 90% ప్రజానికం అందుబాటులో లేకపోతే దేశ సంపదంతా కేవలం 10% మంది ప్రజల చేతుల్లోనే బంధించబడింది. ఆ సంపదని బద్దలు కొట్టి ప్రజలందరికీ పంచాలి, సంపద ప్రజలకే ఉండాలని చెప్పి ఆయన ఒక తీర్మానం చేసి పెద్ద ఎత్తున మాట్లాడితే ఈరోజు చాలా మంది ఈ రాష్ట్రాన్ని ఆర్థిక అరాచకత్వానికి పెద్ద ఎత్తున దోపిడీ చేసి సామాజిక అరాచకత్వాన్ని సృష్టించినటువంటి పెద్దలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తా ఉంది. జరిగినటువంటి కులగణన ద్వారా వనరులు పంచేటువంటి కార్యక్రమంలో ముందుకు పోతా ఉంది. దాంతో పాటు దశాబ్దాలుగా ఎస్సీ కేటగరైజేషన్ గురించి ఆలోచన చేస్తుంటే ఎవరు చేయకపోయినా వీళ్ళు చేసి న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు పోతా ఉన్నారు. ఈ రెండు జరిగితే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు పెద్ద ఎత్తున లబ్ధి చెందుతారు, బహుజనులంతా బాగుపడతారని వాళ్ళు ఆపాలనేటువంటి ఒక రాజకీయ కుట్రతో ఆర్థిక అరాచకత్వాన్ని సృష్టించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకత్వం, బీజేపీ నాయకత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతాం. నేను చెప్తా ఉన్నాను ఒకటే మాట, ఈరోజు మీరు ఆనాడు సృష్టించినటువంటి ఆర్థిక అరాచకత్వంతో రాజకీయ అరాచకత్వాన్ని ఈరోజు సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మీరు ఏమీ సాధించలేరు. ఎందుకనంటే ఈనాటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రాజీవ్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ కేబినెట్ కానీ పూర్తిగా కట్టుబడి ఉంది. కులగణన ద్వారా జరుగుతున్నటువంటి సంఖ్యాపరంగా ఆర్థిక వనరులు పంచే కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ముందు పోయే కార్యక్రమంలో ఉంది. నువ్వు కాదు, నీ తాత కాదు, నీ ముత్తాత కాదు, ఎవడొచ్చి ఆపినా ఈ సామాజిక పరివర్తన, సమసమాజ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తప్పనిసరిగా ముందుకు తీసుకొని పోతాం. ఈ ఆర్థిక వనరుల్ని పంచుతాం. ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం. దానికి మేమంతా కట్టుబడి పెద్ద ఎత్తున మా కేబినెట్ అంతా నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారే ఈ దేశానికి ఒక దార్శనికుడు, ఈ దేశానికి దశాదిశ నిర్దేశం చేస్తా ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు ఓ పక్కన అదానీ గారు, అంబానీ గారు అడ్డగోలుగా దేశ సంపదనంతా క్రోనిక్ క్యాపిటలిస్టులు దోపిడీ చేస్తా ఉంటే ఆయన భారత్ జోడో యాత్ర అని ఒక పిలిపించి ఈ దేశ సంపద ప్రజలకే ఉండాలని పిలిపించాడు. ఈ దేశ వనరులు ప్రజలకే చెందాలని పిలిపించాడు. భారత్ జోడో యాత్రలో వేలాది కిలోమీటర్లు నడిచి ఈ దేశానికి దశ దిశ నిర్దేశం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ దేశ సంపద ప్రజలందరికీ పంచుతాం. ఆ కార్యక్రమే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. ఈ దేశ వనరులు కానీ, రాష్ట్ర వనరులు కానీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో పోనీయమని చెప్పి ఈరోజు ముందుకి పోతూ ఆయన ఒక నినాదం ఇస్తే కొద్దిమంది కుహనా మేధావులు తెలుసో తెలియక వారి మీద చాలా సంవత్సరాలుగా మాకు గౌరవం ఉంది. కానీ రాహుల్ గాంధీ తిరోగమనం అని వారు ఒక ఎడిటోరియల్ రాస్తారు.